ఫ్రెండ్స్ నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ రీసెంట్గా లాంచ్ చేసిన ఒక 5G బడ్జెట్ 5G మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. రెడ్మీ నోట్ 11T 5G అనమాట. సో ఇది ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ అసలు ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది ఎటువంటి రివ్యూ అయితే కాదు, జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు ముందు చెప్తున్నాను. సో ఫస్ట్లీ ఆలస్యం చేయకుండా ముందుగా మనం బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో అన్బాక్స్ చేసి ఫస్ట్లీ మనకి బాక్స్ లోపల చూసినట్లయితే మనకి ఒక వైట్ కార్డ్బోర్డ్ బాక్స్ అయితే వస్తుంది, యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టు. సో అది ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది ఫస్ట్లీ. అండ్ ఆ తర్వాత మనకి యూజర్ మాన్యువల్ అండ్ పేపర్ గైడ్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే TPU కేస్ అయితే ఉంది. అండ్ ఇది పక్క పెట్టి చూసినట్లయితే ఇక మనకి రైట్ నెక్స్ట్ మొబైలే ఉంది. సో మొబైల్ తీసి పక్కన పెడదాం. అలానే కింద చూసినట్లయితే మనకి 33W పవర్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది మీకు ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇంకంతే బాక్స్లో. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టి మనం డైరెక్ట్గా మొబైల్ అయితే చూద్దాం. సో మొబైల్ చూడొచ్చు. మొబైల్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఒకసారి మనకి ఏదైతే TPU కేసు వీళ్ళు ప్రొవైడ్ చేశారో ఒకసారి ఇది పెట్టి మనం లుక్స్ ఎలా ఉందని చూద్దాం. లుక్స్ ఏమైనా ఖరాబ్ అవుతుందా లేదని చూడొచ్చు. మీకు లుక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం మీకు ఎటువంటి డిజైన్ పర్పస్ ఏదైతే వీళ్ళు డిజైన్ ప్రొవైడ్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అయితే మనకు చూడడానికి అయితే ఏం లేదు. అండ్ ఇక ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్లో మెయిన్ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, డిజైన్ అనేది మనకి దగ్గర మనకి MI Note 10 సిరీస్ ఉంది కదా. సో కెమెరా మాడ్యూల్ అనేది అలానే ఉంది మనకి బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి అయితే. అండ్ రిమైనింగ్ డిజైన్ అంతా కూడా మీకు సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది, చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అండ్ బెజల్స్ కూడా మనకి చాలా తక్కువ బెజల్స్ అయితే ఉన్నాయి కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే మొబైల్స్ కనుక కన్సిడర్ చేసి చూసినట్లయితే. అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్ లుక్లో ఉంది, బట్ ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమే. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మీకు ఇది కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటే వస్తుంది అనమాట, ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. అండ్ డిజైన్ చూసినట్లయితే పైన మీకు ఇది వైట్ కలర్ అన్నారు వీళ్ళు. నేను వైట్ కలర్ అని చూస్తే పైన బ్లూ ఉంది, కింద మీకు మంచి చమ్కీలు అయితే మెరుస్తుంది అన్నమాట. లేడీస్కి చాలా బెటర్ అయితే ఉంటుంది ఇది. సో డిజైన్ పరంగా ఓవరాల్ అంతా బాగానే ఉంది, నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అనిపించలేదు. బట్ బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం గ్లాస్ బిల్డ్ ఇస్తే బాగుండేది. రెడ్మీ అనేది ఆల్రెడీ Note 10 సిరీస్లో తీసుకొచ్చింది కాబట్టి. బట్ ఇట్స్ ఓకే ఫైన్, 5G మొబైల్ కాబట్టి కొన్ని అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు. ఇక ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ బటన్ ఏదైతే ఉందో ఇందులోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో చాలా ఫాస్ట్గానే ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్. యాక్యురసీలో కానీ స్పీడ్లో కానీ ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి అసలు లాక్ స్క్రీన్ కూడా కనిపించదు, చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ అలానే ఇంకా దానిపైన చూసుకున్నట్లయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే అయితే ఉందన్నమాట. సో సిమ్ ట్రే ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం. సో ఇది చూసినట్లయితే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తే మీరు ఎటువంటి మెమరీ కార్డు యూజ్ చేయలేరు, లేదా మీరు ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక టాప్లో చూసినట్లయితే మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే కనిపిస్తుంది. మెయిన్గా మనకి మీ ఇంట్లో ఏమైనా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి స్పీకర్ అయితే కనిపిస్తుంది. టాప్లో ఎందుకు స్పీకర్ ఉందంటే ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఒకసారి స్పీకర్ క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం మనం ఇక్కడ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓవరాల్గా స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. బట్ కాకపోతే స్టీరియో స్పీకర్స్ అయినప్పుడు మీకు టాప్ నుంచి కొంచెం తక్కువ సౌండ్ అయితే వస్తుంది, బాటమ్ నుంచి మీకు ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. అప్ టు 70-80% మీకు బాటమ్ నుంచి మీకు సౌండ్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా స్పీకర్ క్వాలిటీ మాత్రం కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఓకే అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక టాప్లో కాకుండా బాటంలో చూసినట్లయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. ఇది మంచి విషయం. ఎవరైనా గేమర్స్ ఉంటే వాళ్ళకి చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎక్కువగా మీరు మ్యూజిక్ వింటారు, ఎటువంటి లాస్ ఉండకూడదు అనుకుంటే మాత్రం బాటమ్ హెడ్ ఫోన్ జాక్ నుంచి అయితే వినొచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ Type-C పోర్ట్ అయితే ఉంటుంది, దీని ద్వారా మీరు ఛార్జ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మీకు పంచ్ హోల్ కట్అవుట్తో వస్తుందన్నమాట. ఓవరాల్ డిజైన్ లుక్ చూసినట్లయితే మీకు ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మీకు డ్యూయల్ కెమెరా సెటప్, బట్ మీకు చూడడానికి చాలా పెద్ద సెటప్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక అంతే మనకి ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. అండ్ దట్టు మనకి ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మీకు కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 90Hz ఆఫ్ చేసి అండ్ 60Hzలో రెండింటి 60Hz అండ్ 90Hz అయితే కంపేర్ చేస్తున్నాను. చూసినట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు 90Hz అనేది కొంచెం స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే ప్యానల్ బ్రైట్నెస్ గురించి అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇనీషియల్గా నాకు యూట్యూబ్లో వీడియోస్ ప్లే చేసేటప్పుడు మాత్రం నా కలర్స్ అనేవి పర్లేదు బాగానే ఉందనిపించింది. సో మంచి ప్యానల్ యూజ్ చేశారన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే నేను మాక్సిమం ఇండోర్లోనే యూజ్ చేశాను, అవుట్డోర్లో యూజ్ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే. సన్లైట్ విజిబిలిటీ అనేది మీకు రివ్యూలో అయితే క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. కొంచెం పెంచుంటే బాగుండేది, బట్ ఇండోర్లో మాత్రం ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేదు, చాలా బెటర్ అయితే ఉంది. సన్లైట్ మీరు మాక్సిమం ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మాత్రం. డిస్ప్లే పరంగా ఓకే, రివ్యూలో నేను సన్లైట్ గురించి ఎక్కువగా అయితే మాట్లాడతాను. అండ్ ఆ తర్వాతకి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్. ఎవరైతే ప్రిఫర్ చేస్తారో మెయిన్గా మనకి ప్రాసెసర్ అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఆల్రెడీ మనకి రియల్మీ 8Sలో మనం చూసాం.
అండ్ ఇందులో కూడా అదే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి మోస్ట్లీ ఇప్పుడుగా మనకి 20,000 బడ్జెట్లో బిలోలో మనకి మంచి 5G ప్రాసెసర్లో ఇది కూడా ఒక మంచి 5G ప్రాసెసర్ అయితే అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ 15,000లో కూడా మనం ఫ్యూచర్లో అయితే ఈ ప్రాసెసర్తో అయితే చూడొచ్చు. ఇది 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మీకు పవర్ ఎఫిషియన్సీ బెటర్ అయితే ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది కంపేర్ టు మనకి 800 యూతో కంపేర్ చేసినట్లయితే మీకు కొంచెం 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఓవరాల్గా మనకి 6GB ర్యామ్తో వస్తుంది. బేస్ వేరియంట్ మీకు 6GB ఉంటుంది. బట్ కాకపోతే స్టోరేజ్ చూసినట్లయితే మనకి 64GBతో వస్తుంది బేస్ వేరియంట్. అండ్ అదే హైయర్ వేరియంట్ చూసినట్లయితే మీకు 128GB స్టోరేజ్తో వస్తుంది అండ్ 8GBతో వస్తుంది. మిడిల్లో మీకు 6+128 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను 6+128 తీసుకున్నాను. ఎందుకు ఏంటనేది వీడియో హ్యాండిల్ అయితే మాట్లాడుకుందాం. సో పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడే నేను ఎక్కువగా అయితే మాట్లాడను. MIUI మీద మనం ఎక్కువ నమ్మకం పెట్టుకోలేము కాబట్టి ఖచ్చితంగా నేను టెస్ట్ చేశాకే పర్ఫెక్ట్ రివ్యూ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. అండ్ ఆ తర్వాత మనం బ్లోట్వేర్ విషయానికి వచ్చినట్లయితే యాజ్ యూజువల్ MIUIలో బ్లోట్వేర్ ఉంటుంది చెత్త కొంచెం. బట్ కాకపోతే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. MI క్రెడిట్ ఇట్లాంటి యాప్స్ ఏమన్నా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, MIUIలో కొంచెం యాడ్స్ అయితే వస్తాయి కదా, గెట్ యాప్స్ అని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి, వాటిని డిజేబుల్ చేయండి. అండ్ ఎప్పుడైతే సెటప్ చేస్తారో సెటప్ చేసేటప్పుడు మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది చూపిస్తుంది అనమాట. దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. మీకు ఎటువంటి యాడ్స్ అయితే ఫర్దర్గా అయితే చూపెట్టదు. లేదంటే మాత్రం మీరు యాడ్స్ తోటి మీ బుర్ర అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం రివ్యూలో ఎక్కువగా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు ఇందులో వీళ్ళు మనకి. సో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉందనేది కూడా రివ్యూలోనే మాట్లాడుకుందాం. 33W ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. అకార్డింగ్ టు మనకి ఇంతకుముందు వచ్చిన 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే మాత్రం ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి 1 hour నుంచి 1 hour 20 minutes మధ్యలో పడుతుంది. బట్ టెస్ట్ చేశాక క్లియర్గా అయితే మీకు నోటిఫై అయితే చేస్తాను. అండ్ ఇక ఫైనల్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ కట్అవుట్ కెమెరాలు మీరు చూసినట్టయితే 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇంతకుముందు 13MP తీసుకొచ్చేవాళ్ళు కదా. 16MP ఎలా వస్తుంది ఏంటనేది షార్ట్స్ మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. అండ్ రేర్ సైడ్ చూసినట్లయితే మీకు చాలా పెద్ద కెమెరా మోడల్ అయితే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చూడడానికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉన్నట్లయితే ఉంది. అఫ్కోర్స్ అవసరం లేదు క్వాడ్ కెమెరా సెటప్, 2 MP ఇచ్చినవి పోయినా ఒకటే. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కెమెరాస్ 1 2 3 4 కాదు, ఓన్లీ 1 and 2. మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 50 MP మెయిన్ సెన్సార్ వస్తుంది. అండ్ అలానే మనకి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ఎనఫ్. నన్ను అడిగినట్లయితే మీకు పోర్ట్రైట్స్ తీసేటప్పుడు కూడా అల్ట్రా వైడ్ అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. పోర్ట్రైట్ షాట్స్ తీయడానికి ఆ 2 MP మ్యాక్రో డెప్త్ నో నీడ్. నన్ను అడిగితే మంచి పని చేశారు. బట్ వీళ్ళు ఓవరాల్ డిజైన్ నవ్వే డేస్ ట్రెండింగ్ కదా, ఎక్కువగా కెమెరా మోడ్యూల్ పెద్దగా ఉంటే అందరికీ అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి అది కంటిన్యూ చేయడానికి అయితే యూజ్ చేశారు అన్నట్లయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను నేను. కెమెరా మీద ఎక్కువగా ఇప్పుడు ఏం మాట్లాడను. కెమెరా మీద కూడా మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వీక్ ఆర్ 2 weeksలో మీకు రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అందులో మీకు ఎక్కువగా అయితే మాట్లాడుతాను. ఎందుకంటే అన్బాక్సింగ్ జస్ట్ నౌ ఇప్పుడే మాత్రమే నేను అన్బాక్సింగ్ చేసి అయితే యూజ్ చేస్తున్నాను. సో దట్ ఎటువంటి రివ్యూ అయితే మనం ప్రొడ్యూస్ అయితే చేయలేం. ఎనీవే ఒకసారి మీరు షార్ట్స్ అయితే చూడండి. చూసారు కదా హెవీ కెమెరా షాట్స్ అయితే. సో ఫర్దర్గా మనం రివ్యూలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ వన్ థింగ్ నాకు నచ్చింది ఈ మొబైల్లో నేను చెప్పాల్సింది ఏంటంటే మెయిన్లీ వీళ్ళు 6GB 64GB అయితే తీసుకొచ్చారు. బట్ దాని సేల్కి అయితే ఒక 10 seconds కూడా తెచ్చినట్లయితే నాకు అయితే అనిపించలేదు. ఇమ్మీడియట్గా స్టాక్ అవుట్లోకి వెళ్ళిపోయింది. ఈవెన్ ద 128GB కూడా ఇమ్మీడియట్గా మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయింది. నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. ఆఫ్లైన్లో కూడా మీకు ఎటువంటి 64GB అయితే రావట్లేదు. కొంచెం వీళ్ళు గిమ్మిక్స్ అయితే చేస్తున్నారు అన్నట్లయితే క్లియర్గా అయితే అర్థమైపోయింది అక్కడ నాకైతే. అండ్ వన్ థింగ్ వచ్చేసి దీన్ని పర్చేజ్ చేయొచ్చు అన్న ఇనీషియల్గా ఒక ఇంప్రెషన్ చెప్పంటే మాత్రం వీళ్ళు ఇనీషియల్గా ఒక 1000 రూపీస్ ఇన్స్టెంట్ ఆఫ్ అండ్ అలానే మీకు ఐసిఐసిఐ కార్డు యూజ్ చేస్తే మాత్రం మీకు బేస్ వేరియంట్ మీకు అరౌండ్ 15,000కి వస్తుంది కదా, మీరు ఆరామ్సే పర్చేజ్ చేయొచ్చు. 128GB వేరియంట్ మీకు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మీకు అరౌండ్
16,000కి వస్తుంది. బట్ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం 18,000కి అవుతుంది. 18,000కి మొబైల్ తీసుకోవచ్చా అన్న అని అడిగితే మాత్రం నన్ను అడిగితే ఖచ్చితంగా అవసరం లేదని చెప్తాను. 18,000 పెట్టి మీరు దీన్ని తీసుకునే కన్నా రియల్మీ X7 5G మీకు విత్ బ్యాంక్ ఆఫర్ కలిపి మీకు 19,000కి అలా వస్తుంది. అది మీకు బెస్ట్ ఆఫర్ అవుతుంది, ఎందుకంటే మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మీకు IPS డిస్ప్లే అయినా పర్లేదు, కొంచెం పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉండాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. అండ్ దట్ టు మీకు 5G మొబైల్ కావాలి అని అనుకుంటే X7 కూడా మీకు 5Gనే. లేదు మీరు ఇంకో 2,000 ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే 20,000 బడ్జెట్ రేంజ్లో మీకు మోటో H20 ఫ్యూజన్ వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు సూపర్ AMOLED తోటి హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ తోటి ఓవరాల్గా మంచి కెమెరాస్ ఎవ్రీథింగ్ మంచి ప్యాకేజ్ అయితే అవుతుంది. లేదు మీకు స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 15 నుంచి 17,000-18,000 మధ్యలో 5G మొబైల్ కావాలి అండ్ కొంచెం పవర్ఫుల్గా ఉండాలనుకుంటే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే అండి. ఎనీవే ఫుల్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేయండి. గేమింగ్ హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, యూఐలో ఏమైనా ల్యాక్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలో అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో నేను చేసే రివ్యూస్ కానీ ఇంకా వేరే అన్బాక్సెస్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.